హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అయితే మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. అది కూడా 1 kg చికెన్తోనమాట. అండ్ ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేస్తాం కదా. అయితే ఈసారి ఎటువంటి మ్యారినేషన్ అవసరం లేకుండా చక్కగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అలానే పీస్ వచ్చేసి మనకి గట్టిగా ఉండదండి, చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట ప్రతి బయట కూడా. అండ్ మనకి చికెన్ కూడా ఫుల్ గ్రేవీతో వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది కదా. దానికోసం అయితే ఒక స్పెషల్ మసాలా చేసి వేసుకుంటే ఒక పేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. మరి ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చూపించేయండి. సో మరి స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేసేయండి. ముందుగా అయితే మనం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఫ్రై కోసం ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను. ముందుగా నేను దీన్ని మ్యారినేట్ చేయలేదన్నమాట. అందుకోసం ఏంటంటే చికెన్ ఇక్కడ వేస్తున్నాను కదా, ఇప్పుడే ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అయితే మనం ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ పీస్ అనేది మనకి చప్పదనం లేకుండా ఉప్పు వేసి వేయించుకుంటే మనకి పీస్ అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే జ్యూసీగా కూడా వచ్చేస్తుంది. సో ఇవి రెండు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, కలుపుతూ ఉన్నప్పుడే మనకి చికెన్లోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. అండ్ మనకి ఉడికేటప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయేంత వరకు కూడా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో మనకి ఏమాత్రం కూడా ప్యాన్కి అడగంటకుండా ఉండాలన్నమాట. చూసారు కదా, నాకైతే 4 నుంచి 5 నిమిషాల పాటు టైం పట్టింది వాటర్ అన్నీ కూడా దగ్గర కావడానికి. అయినా కూడా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. సో ఇలా వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కలుపుకుంటూ 1 నిమిషానికి అవి కూడా ఎగిరిపోతాయి. అలాగే ఆయిల్ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. మనకి గ్రేవీతో కావాలి కాబట్టి ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ముందుగా ఈ ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా చికెన్లో అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ఈ విధంగా ముందుగా ఆనియన్స్ ఫ్రై చేయకుండా చికెన్ ఫ్రై చేసి చేసుకుంటే ఏంటంటే అందులో ఉండే వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది. అండ్ ఆ పీస్ కూడా చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. సో అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి ఆనియన్స్ కూడా మెత్తపడతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు అంతా కలిపి మనకి ఆనియన్స్ బాగా వేగిపోకర్లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనకి చికెన్ ఫ్రై ఫుల్ గ్రేవీతో వస్తుందని చెప్పాను కదా, దానికోసం మసాలా చేసుకోవాలండి. సో మసాలా ఏంటంటే మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి బాగా పండిన 2 టమాటోలు తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో టమాటా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వచ్చేసి కొత్తిమీర, అలాగే ఒక 1/4 కప్పు పుదీనా. ఇవి మాత్రం చాలా, ఇంకేమీ అక్కర్లేదు అనమాట, ఎటువంటి మసాలాలు కూడా. ఇవి వేసుకుని చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఆ పేస్ట్ అంతా కూడా మనకి చికెన్ మగ్గి ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం చికెన్లకి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత దీన్ని మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంచుమించుగా అయితే ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి మనకి ఆ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. బాగా వేగితే ఆ అరోమా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకొని ఇంకా మూత పెట్టకుండా దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మగ్గించుకుంటే మనకి బాగా వేగి అంతా కూడా మనకి మంచి కలర్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. అయితే ఇలా మగ్గే టైంలో ఏంటంటే అడుగున మనకి కొంచెం ప్యాన్కి అంటుకుంటుంది. అది మనం గరిటెతో ఈ విధంగా సపరేట్ చేసుకుని ఆ గ్రేవీలో కలుపుకుంటూ ఉంటే కనుక చాలా బాగా వస్తుంది గ్రేవీ టేస్ట్ అనేది. ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ఇప్పటి వరకు పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు నేను ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి ఏంటంటే లాస్ట్లో వేసుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు అటు ఇటు కలుపుకుంటే అది కూడా కొంచెం మగ్గుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా మగ్గిన తర్వాత
ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి అయితే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ గ్రేవీతో ఉండి అండ్ పీస్ కూడా చాలా సో మరి చూసారు కదండి చికెన్ ఫ్రైని ఈజీగా అండ్ ఫుల్ గ్రేవీతో వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలవలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.